రాహుల్ గాంధీ పైన కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. రిజర్వేషన్లపై గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్ విషయంలో తర్జన భర్జన చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని కుట్ర చేస్తుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన కాంగ్రెస్ కి చేతకాకే తమపై నెపం నెడుతోంది అంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశం ఏంటో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. బీహార్లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర చేపట్టి బీజేపీ టార్గెట్గా విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఓట్ల చోరీతోటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. బీహార్లో కూడా పెద్ద ఎత్తున ఓట్ల చోరీ చేశారంటున్న విమర్శల మీద మీ రియాక్షన్ ఏంటి? ఓట్ల చోరీ అంటే మళ్ళీ ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచిన రాష్ట్రాలని ఎట్లయినాయి? హర్యానాలో బీజేపీ గెలిచింది, హిమాచల్లో కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ అక్కడ ఓటు చోరీ కాలేదు, ఇక్కడ ఓటు చోరీ అయినట్ట. వాళ్ళు జార్ఖండ్లో ఇండియా అలయన్స్ గెలిచింది, మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది. మళ్ళీ అక్కడ ఓటు చోరీ కానట్ట, ఇక్కడ అయినట్ట. కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా తలకాయ మోకాల్లో ఉన్న మధ్య కొద్దిగా మామూలుగా మాట్లాడాలి. ఇది పాదయాత్ర చేస్తున్నాడు, ఇది స్పష్టంగా చెప్తా ఉన్నాను. అంతకుముందు మణిపూర్ అవన్నీ న్యాయయాత్ర చేశాడు. కాంగ్రెస్ పార్టీ అన్యాయం అయిపోయింది, తర్వాత మొత్తం పోయింది. ఇప్పుడు ఓటర్ల అధికార యాత్ర అని పెడుతున్నాడు. ఆ ఓటు రాకుండా పోతాయి. వచ్చిన ఓట్లు జాగ్రత్త కాపాడుకుంటే మీరు అబద్ధాలు ఆడి రాజ్యాంగాన్ని, అదేవిధంగా రాజ్యాంగ సంస్థల్లో ఓటర్లన్నీ మీరు అవమానపరుస్తున్నారు. మేము అనేది ఏంటంటే, మీకు అంతా ఓటర్ అధికారం మీద మీకు ప్రేమ ఉంటే హైదరాబాద్ నగరంలో వచ్చి మీరు రేవంత్ రెడ్డి గారిని తీసుకుపోయి మజిలీస్ ఏరియాలో తిరగండి. మీకు ఎక్కువ ఇంట్లో 50 నుంచి 300 ఓట్లు దొరుకుతాయి ఒకటే ఇంట్లో, ఒక నంబర్లోనే. మీకు నిజంగా మీరు ఓటర్ అధికారాలకు మీరు పాదయాత్ర స్టార్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారిని తీసుకొని హైదరాబాద్ ఓల్డ్ సీట్లు చేయాలి. కలిసి బీజేపీ రాజ్యాంగాన్ని నాశనం చేస్తుంది. డెఫినెట్గా కాంగ్రెస్ కావచ్చు, ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే రాజ్యాంగ పరిరక్షణ జరుగుతుందంటే ఈరోజు రాహుల్ గాంధీ కామెంట్. అందుకనే జవహర్లాల్ నెహ్రూ గారు అని వారి తాతగారు 1962లో రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ని రిపబ్లిక్ పరేడ్లో అఫీషియల్గా రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ని పార్టిసిపేట్ చేయించారు. వారే చేయించారు, మమ్మల్ని పార్టిసిపేట్ చేయించమని అడగలే. రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ని ఒక రిపబ్లిక్ డే పరేడ్లో అఫీషియల్గా పార్టిసిపేట్ చేశారు. మరి వారి తాతగారిని అడగాలి ఆర్ఎస్ఎస్ని ఎందుకు ఆయన చేశాడని. అవి ఆయన లేడు కాబట్టి అది వేరే మాట. కానీ కనీసం ఆర్ఎస్ఎస్ దేశం కోసం మాట్లాడుతుంది. మీరు ఆపరేషన్ సింధులో పాకిస్తాన్ పక్షాన మాట్లాడతారు, మీరు గల్వాన్ గొడవలో చైనా పక్షాన మాట్లాడతారు. రిజర్వేషన్ల అంశంలో 50% క్యాప్ను తొలగించడానికి బీజేపీ కొన్ని అడ్డంకులు ఏంటి? మేము అధికారంలోకి వస్తే ఆ 50% రిజర్వేషన్ల క్యాప్ను తొలగిస్తాము, డెఫినెట్గా కులగణన కూడా శాస్త్రీయంగా మేమే చేయగలుగుతాం, బీజేపీ చేయలేదంటున్నాం. పాప ఆయనకి ఏం తెలవకుండా మాట్లాడుతున్నాడు. 2010లో వాళ్ళ ప్రభుత్వం ఉండే కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఒక జడ్జిమెంట్ వచ్చింది. అప్పటి నుంచే 50% క్యాప్ ఉంది. మళ్ళీ వాళ్ళు అప్పీల్ ఎందుకు చేయలే? మీరు అధికారంలో వస్తే తీసేస్తా అంటున్నాడు. అది మీరు వచ్చేది లేదు, తీసేది లేదు. తెలంగాణలో 42% రిజర్వేషన్లకు బీజేపీ మోకాలు అడ్డుతుంది. అదే రేపు బీజేపీ పార్టీకి ఇక్కడ ఉరితాడు కాబోతుందంటూ కూడా రాష్ట్ర నేతలు చెప్తున్నారు. ఏం కాదు, బీసీలు మాతో ఉన్నారు. రాష్ట్ర బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాన్ తెలుసుకున్నారు, వారి యొక్క పన్నాగం తెలుసుకున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఒక చిత్తశుద్ధి లేదు. వైపు బీఆర్ఎస్ కాళేశ్వరం విషయంలో బీజేపీ కాంగ్రెస్తో కలిసి కుట్ర చేసింది, అందుకే వెంటనే ఎన్డీఎస్ఏని రంగంలోకి దింపింది అని చెప్పేసి ఈరోజు హరీష్ రావు కావచ్చు వీళ్ళంతా కామెంట్ చేస్తున్నారు బీజేపీ. అందుకనే బీఆర్ఎస్ని ఉత్వాసం ఇప్పించేశారు, రిటైర్మెంట్ చేయించారు. వాళ్ళని ఏదైతే రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార యాత్ర చేస్తున్నారో అది బీహార్లో కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి మజ్లిస్ ఏరియాలో రేవంత్తో కలిసి చేయాలని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.